మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ధాత్రి కిచెన్‌లో పని చేసుకుంటూ యువరాజు నిజంగా నేను అనుకున్నట్లు బ్రతికే ఉంటే మీనన్ నెక్స్ట్ ప్లాన్ ఏమై ఉంటుంది? నేను ఈసారి మీనన్ కంటే ఒక అడుగు ముందుగా ఉండాలి. యువరాజు బ్రతికే ఉన్నాడని అత్తయ్యకి, నిషికి తెలిసి ఉంటే ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ ప్లాన్ ఏం చేయబోతున్నారు? నేను వీళ్ళని కనిపెట్టుకొని ఉండాలి. అసలు యువరాజు బ్రతికే ఉన్నాడా లేదా అని నేను నిర్ధారణ చేసుకోవాలని ధాత్రి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కామాక్షి అనే ఆవిడ వైజయంతి వైజయంతి అంటూ హాల్లోకి వచ్చి పిలవటంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లోకి వస్తారు. యువరాజ్కి ఇలా అయిందని తెలిసి నేను ఉండబట్టలేక ఇలా వచ్చేశాను. నీ బాధని నేను అర్థం చేసుకోగలను అన్నట్లు నిషి పసుపు కుంకాలు ఎప్పుడు తీయబోతున్నారు, మన వాళ్ళందరికీ చెప్పాలి కదా అని కామాక్షి అంటుంది. అది కూడా ఏదో ఒక రోజు మీరే డేట్ చెప్పండి అని కౌశికి అంటుంది. అమ్మో, అలా చేస్తే నా కొడుకుకి అపశకునం కదా, మంచి శుభసూచకం కాదు కదా అని వైజయంతి మనసులో అనుకుంటూ, లేదు, నా కోడలు పసుపు కుంకాలు తీయటానికి వీల్లేదు. నా కొడుకు బ్రతికే ఉన్నాడు, నా కొడుకు చనిపోలేదు, నా మనసులో ఎప్పటికే బ్రతికే ఉన్నాడని చెప్తున్నాను కదా, కాబట్టి నిషి కూడా ఎప్పటికీ ముత్తైదులా అలాగే ఉంటుంది అని వైజయంతి అంటే, ఆచారాలు సాంప్రదాయాలు పాటించాలి కదా అని కౌశికి అంటుంది. అవును, నిషి అలాగే ఉంటే చూసేవారు కూడా తప్పుగా అనుకుంటారు కదా అని ధాత్రి అంటుంది. బూచి, ఇదంతా చూస్తుంటే ఏదో జరుగుతోందని అనిపిస్తోంది. పిన్ని ముఖంలో అసలు యువరాజు చనిపోయాడన్న బాధే కనిపించట్లేదు, చూసావా అని అంటే, అవును కాచి అని బూచి అంటాడు. అప్పుడే ఇక వైజయంతి, లేదు, నా కోడలు అలాగే ఉంటుందని చెప్తున్నాను కదా, నా యువరాజు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడని వైజయంతి అరుస్తూ ఉంటుంది. చూడు, కోడలి పసుపు కుంకాలు తీస్తుంటే ఏ అత్తైనా సంతోషంగా ఉండదని నాకు తెలుసు, కానీ ఆచారాలు సంప్రదాయాలు పాటించాలి కదా అని కామాక్షి అంటుంది. అప్పుడే నిషికి పసుపు కుంకాలు తీసేసినట్లు వైజయంతి ఊహించేసుకుంటుంది. వద్దు వద్దు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. నా కోడలు ఎప్పటికీ ముత్తైదువుగానే ఉండాలి అని అంటే, ఎందుకత్తయ్య, ఎందుకు అలాగే ఉండాలి? భర్త చనిపోయిన తర్వాత విధవ అవుతారు కదా అని ధాత్రి అంటుంది. లేదు లేదు అని అంటుంటే, అయితే ఎందుకో చెప్పండి అత్తయ్య అని ధాత్రి కావాలనే ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎందుకంటే యువరాజు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు అని అనడంతో, అంటే యువరాజు చనిపోలేదా, నిజంగానే బ్రతికే ఉన్నాడా? అంటే యువరాజు చనిపోయాడని ఆ బాడీని మనం చూడడం, మీరు కూడా అవునని నిర్ధారించడం, ఇవన్నీ కూడా జేడీ మీద పగ సాధించటం కోసమేనా? చెప్పండి, ఇదే కదా నిజం అని ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటే, జగదాత్రి అడిగిన దానికి సమాధానం చెప్పండి పిన్ని అని కౌశిక కూడా అడుగుతూ ఉంటుంది. యువరాజ్ బ్రతికే ఉన్నాడని మూడో కంటికి తెలియకూడదనుకుంటే నేను కుటుంబం ముందు ఇలా నోరు జారేశానేంటి అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే నిన్నటి వరకు బ్రతికున్న కొడుకు ఇప్పుడు ఒక్కసారిగా చనిపోయాడంటే వదినకి మనసు అంగీకరించటం లేదు, అందుకే అలా మాట్లాడుతోంది అని కమలాకర్ కవర్ చేస్తాడు. కొడుకు చనిపోయి 2 రోజులు కూడా కాకముందే నా కోడలి పసుపు కుంకుమల గురించి మాట్లాడితే నా మనసు ఎంతగా విలవిల్లాడిపోతుంది. కాబట్టి ఆ మాటలు ఏమీ మాట్లాడకండి అని వైజయంతి అంటుంది. దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత చూసుకుంటాంలే అత్త అని కౌశికి అంటుంది. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాను, సరే నేను వెళ్ళొస్తానని కామాక్షి వెళ్ళిపోయింది. యువరాజ్ చనిపోయాడన్న మాట ఇంకెవరూ మాట్లాడకండి, నాకు చాలా బాధేస్తుంది అని వైజయంతి లోపలికి వెళ్తుంది. యువరాజ్ చనిపోయాడన్న బాధ మీ మాటల్లో తప్పిస్తే మీ కళ్ళలో, మీ కన్నీటిలో అసలు కనిపించటం లేదు. యువరాజ్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడని ఇంతవరకు నేను ఊహించుకుంటూ ఉన్నాను, నేను గెస్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు ప్రవర్తించిన తీరుతో యువరాజు బ్రతికే ఉన్నాడని నాకు ధీమా ఎక్కువైపోయింది. ఖచ్చితంగా యువరాజ్ బ్రతికే ఉన్నాడు. మీ నెక్స్ట్ ప్లాను, మీ పద్ధతులు, మీరు ప్రవర్తించే తీరుని బట్టి నేను కూడా ఏదో ఒక విధంగా యువరాజ్ ఎక్కడ ఉన్నాడో బయటికి రప్పించాలి అని ధాత్రి అనుకుంటూ ఉంటుంది. తర్వాత యువరాజ్కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి నిషి, కమలాకర్ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఇదిరా జరిగింది, కామాక్షి వచ్చి ఇలా మాట్లాడి వెళ్ళింది అని అనడంతో, అయ్యో ఏంటి ఇలా జరిగిందా అని యువరాజ్ అంటాడు. ఏంటి యువరాజ్, నువ్వు చేస్తున్న దానివల్ల మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందో అర్థమవుతోందా? నువ్వు కట్టిన తాళి, నువ్వు పెట్టిన ఈ కుంకుమ ఇవన్నీ కూడా చెరిపేస్తారంట, కాస్త ఉండి ఉంటే అదే జరిగిపోయి ఉండేది తెలుసా అని అంటే, చూడు, ఇది నా ఒక్కడి కోసమే కాదు కదా, మనం హ్యాపీగా ఉండటం కోసమే కదా, నన్ను అర్థం చేసుకో నిషి అని యువరాజ్ అంటాడు. నువ్వు అక్కడ ఉండి బాగానే మాట్లాడతావు యువరాజ్, కానీ ఫేస్ చేయాల్సింది మేము కదా అని నిషి అంటుంది. ఏదో ఒక విధంగా మేనేజ్ చేయి నిషి అని యువరాజ్ అంటాడు. సరేరా, ఈ విషయం ఇంతటితో ముగిసిపోయింది. మీరిద్దరూ దుబాయ్ వెళ్ళాలని అన్నారు కదా, అది ఎంతవరకు వచ్చింది అని కమలాకర్ అనడంతో, ఇప్పుడు నా పాస్పోర్ట్ కావాలి నిషి, ఇంట్లో ఉన్న పాస్పోర్ట్ ఇచ్చి పంపించు అని అంటే, ఎలా ఇచ్చి పంపించడం, ఎవరు వస్తారు అని నిషి అంటారు. నా మనిషి ఒకరు వస్తారు అని యువరాజ్ అంటే, ఎవరు వస్తారు, నీ మనిషి ఏం పేరు అని నిషి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా పెద్ద ప్రాబ్లమే అవుతుంది. పోలీసులు కూడా మన ఇంటిపై నిఘా పెట్టారు కదా, ఒక పని చెయ్యి, ఇంట్లో సాంగ్యం జరిపిస్తున్నామని చెప్పారు కదా,
ఆ సాంగ్యం ఫంక్షన్ కోసం కొన్ని నగలు షాప్‌లో మెరుగు పెట్టడానికి ఇచ్చాము. అవి తీసుకొని వచ్చానని నా మనిషి ఒకడు వచ్చాడు. వాడి చేతికి నా పాస్‌పోర్ట్ ఇచ్చి పంపించేసేయ్. ఎవరికీ డౌట్ రాకుండా ఇచ్చి పంపించేసేయ్ అని యువరాజ్ చెప్పటంతో అలాగేనని నిషి అంటుంది. ఇప్పుడు ఎవరిని పంపించాలి? ఎవరైనా వెళ్లి దొరికిపోతే పాత కేసుల్లోని వాళ్ళని జైల్లో పెట్టేస్తారు కదా! నిష్క కూడా దొరికిపోతుంది కదా! అని యువరాజ్ ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే మీనన్ అక్కడికొచ్చి, "ఏంటి యువరాజ్ ఏదో ఆలోచిస్తున్నావు? సమస్య నీ వరకు వచ్చిందంటే నా వరకు రావటం పెద్ద లేట్ ఏమీ కాదు. ఏంటో చెప్పు" అని మీనన్ అనడంతో, "బాయ్ అది నా పాస్‌పోర్ట్ ఇంట్లో ఉంది. ఇంటికి వెళ్లి తీసుకురావడానికి ఎవరిని పంపించాలా అని ఆలోచిస్తున్నాను. మన వాళ్ళని ఎవరినైనా పంపిద్దాం అనుకుంటే వాళ్ళు పోలీసులకి దొరికిపోతే పాత కేసులు ఉన్నాయి వాళ్ళకి తెలిసిపోతుంది కదా! అప్పుడు నిష్క కూడా దొరికిపోతుంది" అని యువరాజ్ అంటే, "ఒక్క కేసు కూడా లేని వారు ఒకరున్నారు" అని మీనన్ అంటారు. అప్పుడే యువరాజ్‌కి కూడా అర్థమైపోతుంది. "అంటే బాయ్ మీరు వెళ్లి తీసుకువస్తారా?" అని యువరాజ్ అంటే, "అవును పాస్‌పోర్టే కదా! నేను వెళ్లి తీసుకొస్తాను. నీకోసం ఆ మాత్రం చేయలేనా?" అని మీనన్ అంటాడు. "థాంక్ యూ బాయ్. థాంక్ యూ సో మచ్ బాయ్" అని యువరాజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. "నేను ఇలా వెళ్లి అలా తీసుకొస్తానని" మీనన్ చెప్తాడు. తర్వాత కౌశికి రాసుకుంటూ ఉంటే అప్పుడే ధాత్రి కాఫీ తీసుకొచ్చి, "ఇదిగోండి వదిన కాఫీ ఏంటో రాసుకుంటున్నారు. ఏంటి?" అని ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది. "ఆ జేడీ మీద కేస్ పెట్టటానికి ఫైల్ రెడీ చేసుకుంటున్నాను" అని అనడంతో ధాత్రి షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. "ఆ జేడీ నా తమ్ముడి ప్రాణాలు తీసేసింది. కాబట్టి ఆ జేడీని అస్సలు వదలను. జైలుకు పంపిస్తాను. ఖచ్చితంగా పంపిస్తాను" అని కౌశికి అంటే, "జేడీ ఎప్పటికీ తప్పు చేయదు వదిన" అని ధాత్రి కాన్ఫిడెంట్‌గా చెప్పటంతో, "ఏంటి? ఏం మాట్లాడుతున్నావు జగదాత్రి?" అని కౌశికి లేచి నిలబడి ప్రశ్నిస్తూ ఉంటుంది. "అంటే జేడీ ఎప్పటికీ తప్పు చేయదని నేను అనుకుంటున్నాను" అని ధాత్రి మళ్ళీ మార్చి చెప్తుంది. "ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అని అంటే, "అంటే న్యాయం కోసం ప్రాణాలని సైతం లెక్క చేయకుండా డ్యూటీ చేస్తుంది కదా! అటువంటి జేడీ యువరాజ్ ప్రాణాల్ని అన్యాయంగా తీసిందంటే నేను నమ్మలేకపోతున్నాను" అని ధాత్రి అంటే, "నా కూతురి ప్రాణాలు కాపాడింది కదా! జేడీ అలాంటిది కాదు. నా తమ్ముడిని కూడా కాపాడుతుంది. ప్రాణాలు తీయదు అని నేను అలాగే నమ్మాను. కానీ ఈరోజు ఆ జేడీ చేతిలోనే నా తమ్ముడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కాబట్టి నేను ఆ జేడీని కోర్టుకు లాగుతాను. శిక్ష పడేలా చేస్తాను. నా నుంచి ఆ జేడీ తప్పించుకోలేదు" అని కౌశికి చెప్తుంది. "ఈ పోరాటంలో జేడీ గెలిచినా, ఓడినా నేను ఓడిపోయినట్లే వదినా. కాబట్టి యువరాజు బ్రతికే ఉన్నాడని త్వరలోనే మీకందరికీ నిరూపిస్తాను. ఇదొక్కటే నాకు మిగిలింది" అని ధాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత నిషి, కమలాకర్ ఇద్దరు గదిలో ఉంటారు. అప్పుడే నిషి అటు ఇటు తిరుగుతూ కాలు కాలిన పిల్లిలా టెన్షన్ పడుతూ ఉంటుంది. "ఏంటి నిషి, యువరాజ్ ఎవరినో ఒకరిని పంపిస్తామని చెప్పారు కదా! నువ్వెందుకు ఇంకా పాస్‌పోర్ట్ ఇవ్వడానికి ఇంతలా టెన్షన్ పడిపోతున్నావు" అని అంటే, "ఆ జ్యువెలరీ తీసుకొచ్చిన అతని చేతికి మనం పాస్‌పోర్ట్ ఇస్తుంటే అదే సమయానికి ఆ జగదాత్రి కనుక చూసిందంటే ఇంకేమైనా ఉందా? ఏదో ఒకటి ప్రాబ్లమ్ చేస్తుంది" అని నిషి అంటుంది. "అవును నువ్వు చెప్పింది నిజమే. ఆ జగదాత్రి ఇంట్లో ఉండకూడదు. అంతే కదా! నేను ఒక స్మోక్ బాంబ్ తెప్పిస్తాను. దానికి జస్ట్ గ్యాస్ టచ్ అయితే ఒళ్ళంతా కూడా మంట పుడుతుంది. ఇంకా దానిని కొంచెం ఎక్కువ పీల్చారనుకో జస్ట్ స్పృహ కోల్పోతారు. ఈ విధంగా జగదాత్రిని లాక్ చేసేద్దాం" అని అంటే, "ఇలా చేస్తే మనపై డౌట్ వస్తుందేమో కౌశికి వదినకి" అని నిషి అంటుంది. "అయిపోయిన తర్వాత ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసేద్దాంలే" అని కమలాకర్ అంటాడు. "నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు కిందికి వచ్చావంటే మళ్ళీ అన్నీ నీపైకే వస్తాయని" కమలాకర్ కిందికి వెళ్తాడు. "ప్లాన్ అయితే బాగుంది మరిది. మరి కౌశికి ఉండగా మన ప్లాన్ అమలు చేయటం ఎలా?" అని వైజయంతి అనడంతో, జగదాత్రిని రూమ్‌లో లాక్ చేసిన తర్వాత కౌశికిని ఫైల్స్ చూడాలని మనం వేరే గదికి తీసుకువెళ్దాం అని కమలాకర్ అంటాడు. అలాగేనని వైజయంతి అంటుంది. నిషి పైనుంచి ఓకే, ఓకే అంటూ చాలా సంతోషంగా చెయ్యి చూపిస్తూ ఉంటుంది. ఈ లోపల ఆటో రావటంతో, "అమ్మ జగదాత్రి, సాంగ్యానికి కావాల్సిన సరుకులు వచ్చాయి. కాస్త వెళ్లి తీసుకువద్దామా? నాతో పాటు వస్తావా?" అని అనడంతో, అలాగేనని ధాత్రి అంటుంది. కమలాకర్, ధాత్రి ఇద్దరూ బయటికి వస్తారు. అప్పుడే కౌశికి కాచి, బూచిని పిలిచి, "సాంగ్యానికి సరుకులు వచ్చాయంట. వెళ్లి తీసుకురండి" అని వాళ్ళని కూడా బయటికి పంపిస్తుంది. అప్పుడే ధాత్రి 2 బ్యాగులు పట్టుకొని లోపలికి వస్తుంది. "నేను చెప్పింది తీసుకొచ్చావా?" అని కమలాకర్ ఆటో అతన్ని అడుగుతూ ఉంటే, "అదిగో సార్ ఆ నల్లటి బాక్స్‌లో ఉంది" అని అతను చెప్తాడు. అప్పుడే కాచి, బూచి అక్కడికి వస్తారు. "చూడండి, అన్ని వస్తువులు తీసుకువెళ్ళిన తర్వాత ఆ కనపడుతున్న ఆ బాక్స్‌ని చివరగా జగదాత్రి తీసుకువెళ్ళేలా చేయండి. జగదాత్రి అది తీసుకొని గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ గదిని క్లోజ్ చేసేయండి. జగదాత్రి ఎంత అరిచినా కూడా మీరు అసలు డోర్‌ని తెరవద్దు. జగదాత్రి తర్వాత స్పృహ కోల్పోతుంది" అని అనడంతో, "ఎందుకు నాన్న ఇదంతా" అని కాచి అంటుంది. "చెప్పింది చెయ్యి, అంతా మన మంచికే" అని కమలాకర్ అంటాడు. "అమ్మ కౌశికి, మనం స్టడీ రూమ్‌లోకి వెళ్లి ఫైల్స్ చూద్దామా?" అని కమలాకర్ అనడంతో, "అలాగేనని" కౌశికి అంటుంది. ఇక కాచిబూచి అక్కడ ఉన్న సరుకులన్నీ తీసుకోగానే ధాత్రి అక్కడికి వస్తుంది. "అదిగో అక్కడ మిగిలి ఉన్న సరుకులు తీసుకురా" అని వీళ్ళిద్దరూ
లోపలికి వచ్చేస్తారు. అప్పుడే ధాత్రి ఆ స్మోక్ బాంబ్ ఉన్న బాక్స్ని పట్టుకొని వస్తూ ఉంటుంది.